నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో నవంబర్ మాస గోచార ఫలితాలు సింహరాశి వారికి. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. ఈ సింహరాశి వారి విషయాలు పరిశీలించే ముందు ఎట్ ప్రజెంట్ ఖగోళంలో గ్రహాలు ఈ రాశిని అనుసరించి ఏ ఏ స్థానాల్లో స్థితి పొంది ఉన్నాయి అనేది ఒకటి. రెండు, ఏ ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఏ ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి వీరికి ఈ మాసంలో అనేది చూద్దాం. ఇక సింహ రాశిలోనే కేతు సంచారం జరుగుతుంది ఈ మాసం అంతా కూడా. కేతు అనుకూలంగా లేడు. రాశిలో 2లో శుక్రుడు సంచారం 3 వరకు చేసి 2లో సంచారం 3వ తారీఖు వరకు సంచరించి 3 నుండి 3వ స్థానమైన తులారాశిలో ప్రవేశిస్తే శుక్రుడు సంచరిస్తాడు. ఇక అక్కడ 26 వరకు ఉండి 27 నుంచి 4లో ప్రవేశిస్తాడు. వెరసి ఈ 3 స్థానాలలోనూ మార్పులకి శుక్రుడు ఈ మాసం అంతా కూడా 3 స్థానాల్లో కూడా యోగించేదే ఉంది. శుక్రుడు మంచి అనుకూలంగా ఉన్నాడు అని చెప్పచ్చు. ఇక తులారాశిలో 3లోనే రవి 16 వరకు సంచరిస్తున్నాడు. అంటే 3లో రవి కొంచెం అనుకూలిస్తాడు బాగానే. అంటే మాసం అర్ధభాగం వరకు అంటే ప్రథమార్థం యోగిస్తాడు. ఆ తర్వాత 17 నుంచి 4లో ప్రవేశించి వృశ్చిక రాశిలో సంచరించడం జరుగుతుంది మాసాంతం వరకు. అది 4లో రవి అనుకూలంగా లేడు. ఇక 4లోనే కుజ సంచారం జరుగుతుంది. కుజుడు అనుకూలంగా లేడు. బుధుడు కూడా సంచారం చేస్తున్నాడు 4లో. 24 వరకు బుధ సంచారం వృశ్చిక రాశిలో 4వ స్థానంలో అనుకూలంగా ఉంటాడు బుధుడు. అయితే ఈ బుధుడు మళ్ళీ వెనక్కి రావటం జరుగుతుంది. వక్రించి తులారాశిలోకి 3వ స్థానంలోకి ప్రవేశిస్తాడు. 25 నుంచి 30వ తారీఖు వరకు కూడా సంచరిస్తాడు అక్కడ. ఆ వారంలో బుధుని అనుకూలతలు తగ్గుతాయి. అక్కడ లాస్ట్ వారంలో బుధ అనుగ్రహం లేదు అని చెప్పచ్చు. ఇక సప్తమంలో రాహు సంచారం అనుకూలంగా లేదు. ఇక అష్టమంలో వక్రించిన శని సంచారం అసలే అనుకూలంగా లేదు. ఈ సింహరాశి వారికి అష్టమ శని కూడా జరుగుతోంది. ఆ ప్రభావాలు కూడా కొంచెం ఉంటాయి. కాబట్టి వీరు ప్రతికూల విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని గమనింపులో పెట్టుకుని వాటి విషయాల్లో చాలా అప్రమత్తంగా ముందుకు నడవాలి అనేది సూచన, ప్రథమ సూచన. అయితే ఈ మాసంలో వీరికి మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. నెల చివరలో కొంచెం మంచి ఫలితాలు వచ్చేదానికి ఆస్కారం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ శుక్రుడు సానుకూల ప్రభావాన్ని వృత్తిపరమైన జీవితం పైన సానుకూల ప్రభావాలు చూపించబోతున్నాడు. ఆ మంత్ ఎండింగ్కి కొంచెం అనుకూలతలు రావచ్చు అనేది సూచిస్తుంది. ఇక గురుగ్రహ అనుకూలతలు తగ్గి సమస్యలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ మాసంలో వీరు చాలా అప్రమత్తంగా ఉండాలి ఏ విషయాలకైనా సరే, ప్రతికూల విషయాలకి. ఇక వీరు విషయాల్లో చూద్దాము. ఆర్థిక పరిస్థితులు కానీ, విద్యా పరిస్థితులు కానీ, ఆరోగ్య పరిస్థితులు కానీ, వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, రుణాలు, అప్పులు, శత్రువులు, ప్రమాదాలు, వాహనాలు, అమ్మకాలు, కొనుగోలు, ఇక ఇలా ఈ ఒక్కొక్క విషయం మీద ఒక్కొక్క పాయింట్ చెప్పుకుందాం. ఇక ముందుగా ఆర్థిక పరిస్థితి చూద్దాం. ఆర్థికంగా అయితే అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి వీరికి. ముఖ్యంగా నెల చివరిలో ఎక్కువగా ఈ ఆర్థిక అవకాశాలు మెరుగయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ నెల చివరిలో. ఇక వ్యాపారస్తులకైతే కనుక ఈ నెల మెరుగ్గా ఉంటుంది, బాగుంటుంది, మంచి ఫలితాలను పొందే అవకాశమే కనిపిస్తుంది. వ్యాపారంలో అయితే కనుక పొదుపు విషయంలో మాత్రం శ్రద్ధ వహించాలి. ఎందుకంటే అనవసరమైన ఖర్చులు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వాటికి దూరంగా ఉండి వీరు ఈ మాసంలో పొదుపు చేసుకున్నట్టయితే ఆర్థిక స్థితి పొందటానికి అవకాశం ఉంటుంది. లేదంటే మళ్ళీ ఆర్థిక ఇబ్బందులకి అవకాశాలు వస్తాయి. కాబట్టి ఎంతైనా అనవసర ఖర్చులకి దూరంగా ఉండండి. ఇక వ్యాపారం, వృత్తి వ్యాపారాలు చేసేవారికైతే కనుక నవంబర్ నెల వ్యాపారానికి కొంత అనుకూలంగా ఉంటుంది. కొత్త పెట్టుబడుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి అనేది సూచిస్తుంది. ఇక వృత్తి ఉద్యోగాల్లో చూసుకుంటే కనుక వృత్తి జీవితంలో పెద్దగా
ప్రతికూల ప్రభావాలు ఏమీ లేకున్నా అంత ఉన్న అనుకూల ప్రభావాలు కూడా ఉన్నతంగా ఏమీ లేవు. ఉన్నతాధికారుల నుండి అయితే కొంచెం మద్దతు అయితే లభిస్తుంది. ఆ దానితోనే ఈ మంతు మీరు నడిపించుకోవాల్సి ఉంటుంది. మీ పని మీరు చేసుకుంటూ ముందుకు సాగండి. కొంచెం ఉద్యోగంలో మార్పులకి వాటికి కూడా కొంత ప్రభావం, కొద్దిపాటి ప్రభావాలే ఉన్న శుక్రుడు ఉద్యోగానికి వాటి మీద అనుకూల ప్రభావాలే మాసాంతానికి కల్పించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక సంబంధాలు, వివాహ జీవితాలు ఈ విషయాల్లోకి వస్తే కనుక ఇక నెలలో కుటుంబ సభ్యులతో అయితే సంతోషంగా గడుపుతారనేది చెప్పచ్చు. బంధువుల పట్ల కూడా కొంత వారి వల్ల, వారి రాక వల్ల కూడా కొంత ధన వ్యయం అనేది సూచిస్తుంది. ఇక బంధువులు, దూర ప్రాంత వీళ్ళు కూడాను. వివాహ జీవితంలోకి అయితే కనుక సంతోషం నెలకొంటుంది, బాగానే ఉంటుంది. కొన్నిసార్లు చిన్న చిన్న వాదనలు తలెత్తుతాయి. సామాన్యంగా పెద్దల జోక్యంతో కొన్ని పరిష్కారం దాకా వస్తాయి. ఆ విషయంలో జాగ్రత్త ఉండండి. ఈ సింహరాశి వారు ఈ నవంబర్ మాసంలో అనేది సూచించటం. ఇక విద్యార్థులకైతే కనుక ఈ నెల సగటు కంటే కూడా మెరుగైన ఫలితాలే సూచిస్తున్నాయి. కష్టపడి చదివిన వారికి అయితే ఎప్పుడూ మంచి ఫలితాలే లభిస్తాయి. ఈ మాసంలో కూడా వీరు కష్టపడి చదవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇక ఆరోగ్య విషయాలు చూసుకుంటే కనుక ఆరోగ్యపరంగా ఈ నెలలో వీరికి మిశ్రమ ఫలితాలే ఎక్కువగా ఉన్నాయి. అజాగ్రత్తగా ఉండకుండా జాగ్రత్త వహించడం మంచిది ఈ సింహరాశి వారు అనేది సూచించడం. అయితే వీరికి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అష్టమ శని కూడా జరుగుతుంది కదా. తగినంత నిద్ర, విశ్రాంతి అవసరం వీరికి. ఈ విషయంలో తగు జాగ్రత్త తీసుకుని వీటిని అవలంబించే ఈ నిద్రకి, విశ్రాంతికి తగు చర్యలు తీసుకోండి అనేది సూచించడం జరుగుతుంది. ఇక వాహనాల పట్ల అయితే కనుక వాహనాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. వాహన ప్రమాదాలకైతే అవకాశాలు పొంచి చూస్తున్నాయి. ఇక ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు ఈ విషయాలకైతే కనుక నవంబర్లో ప్రయాణించేటప్పుడు మాత్రం జాగ్రత్త అవసరం. ఇందాకే కదా, ఇప్పుడే కదా వాహన ప్రమాదాలు చెప్పుకున్నాము. అలాగే ప్రయాణాలు, ఏ ప్రయాణాలైనా కానీ కొంతవరకు శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించే అవకాశాలు అయితే అనుకూలంగా ఉంటుంది, అవకాశాలు వస్తాయి అనేది సూచిస్తుంది. ఇక ఆస్తి అమ్మకాలు, కొనుగోలు విషయాలు చూద్దాం. అవి ఎలా ఉన్నాయంటే కనుక కొత్త వస్తువులు లేదా ఆభరణాలు అయితే కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మాసంలో శుక్రుడు మీకు అన్ని విధాలా అనుకూలిస్తున్నాడు. ఆభరణాలు, నగలు, శుక్రుడు నగలు, ఆభరణాలు, దుస్తులు ఇలాంటివన్నీ కూడా మంచి కొత్త వస్తువులు కొనే అవకాశాలు అయితే ఈ మాసంలో సూచిస్తుంది. రియల్ ఎస్టేట్ విషయంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడైతే తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. 1-2 సార్లు ఆచితూచి వ్యవహరించాల్సి నిర్ణయాలు తీసుకోవాలి. ఇక కోర్టు కేసుల విషయాలు ఎలా ఉంటాయి అంటే కనుక ఈ నెలలో కోర్టు కేసుల విషయాలకి అంత ప్రాముఖ్యతగా గోచరించటం లేదు, గోచారంలో అనేది చెప్పవచ్చు. ఇక రాజకీయంగా చెప్పుకోవాలి అంటే కనుక ఈ రాజకీయ సంబంధిత విషయాలు కూడా అంత హైలైట్గా ఏమీ లేవు, మామూలుగానే అనిపిస్తుంది నాకు గోచారంలో. కాబట్టి ఈ విషయాలు ప్రస్తావించడం అనవసరం అనిపించింది. ఇక అప్పులు మరియు శత్రువులు ఈ విషయాలు చూస్తే కనుక అప్పుల విషయంలో జాగ్రత్త అవసరం ఈ మాసంలో. ఎందుకంటే లాభస్థానంలో గురువు అనుకూలంగా ఇంత మునుపు ఉన్నాడు ఈ సింహరాశి వారికి. ఇప్పుడు 12లో వ్యయస్థానంలో ఉన్నాడు. కాబట్టి శత్రువుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాకపోతే ఏంటంటే గురుస్థానం కాబట్టి, గురువు దృష్టి కాబట్టి 6 మీద గురుస్థానం కాబట్టి కొంచెం ధైర్యంగానే ఉంటాను, ఎదుర్కొంటారు అనేది చెప్పచ్చు. శత్రువుల బెడదైతే ఉంటుంది ఈ మాసంలో వీరికి. ఇక ఈ విధమైన అనుకూల ప్రతికూలతలు ఉంటాయి ఈ సింహరాశి వారికి. ఈ మాసంలో వీరు చేసుకోదగ్గ పరిహారాలు అంటే కనుక ఆరోగ్యం, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం అయితే కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది వీరు. ఇక నవగ్రహ ధ్యానం చేయడం శ్రేయస్కరం. ఎందుకంటే చాలా గ్రహాలు ప్రతికూలంగా, మేజర్ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. రాహుకేతువులు గోచారంలో ప్రథమంగా 4 గ్రహాలకి ప్రాధాన్యత ఎక్కువ. ఏది
గురువు, శని, రాహు, కేతువులు ఈ 4 కూడా వీరి సింహరాశి వారికి ఈ మాసంలో అనుకూలం లేదు. సో కాబట్టి వీళ్ళు నవగ్రహ ఆరాధన చేసిన చాలా ప్రతికూల ఫలితాలకి మంచిది అని చెప్పటం జరుగుతుంది. మంచి శ్రేయస్కరంగా ఉంటుంది అనేది. ఇక శివనామ స్మరణ చేయడం వల్ల వీరికి ఈ మాసంలో కీర్తి, సామాజిక గౌరవం పెరుగుతుంది. ఈ విషయాలకి కొంచెం ఈ విషయాలని అప్రమత్తంగా ఉండే విషయాలని జాగ్రత్తగా దృష్టిలో ఉంచుకొని ఈ మాసంలో ఈ సింహరాశి వారు అధిగమిస్తారు అనేది ఆశిద్దాం. సర్వే జనో సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.